నమస్తే, జై శ్రీరామ్. ఇంటర్నెట్లో మనం రోజు చూసే రీల్స్, వీడియోలు అన్నీ నిజమే అనుకుంటే పొరబడ్డట్టే. కెనడా కేంద్రంగా కూర్చొని భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక భారీ కుట్రను అచ్యుత్ అనే పరిశోధకుడు ఎలా బట్టబయలు చేశారో ఇప్పుడు చూద్దాం. కెనడాలోని టొరంటోలో కూర్చొని సాదిక్ అలీ అనే వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విద్వేషాలను ప్రచారం చేస్తున్నాడు. వేల సంఖ్యలో టెలిగ్రామ్ అకౌంట్లు అలాగే గ్రూపులను వాడుతూ భారతీయులపై దాడులు, హింస జరిగేలా ప్రజలను రెచ్చగొట్టే పనులు ఇతడు చేస్తున్నాడు. పూప్ పిఓఓపి పూప్ వరల్డ్ ఆర్డర్ అనే టెలిగ్రామ్ గ్రూప్ను సాదిక్ అలీ మెయింటైన్ చేస్తూ యాంటీ ఇండియా పోస్టులను మరింతగా వైరల్ చేయాలని తన ఫాలోవర్స్ను ఎప్పుడూ ఆదేశిస్తుంటాడు. అయితే అచ్యుత్ అనే టెకీ అలాగే పరిశోధకుడు ఈ మొత్తం టెలిగ్రామ్ నెట్వర్క్ను సాదిక్ అలీ గుట్టును బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఒకసారి సుమన్ అనే కొరియన్ కంటెంట్ క్రియేటర్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను అడ్డం పెట్టుకొని వీళ్ళు భారత్కు వ్యతిరేకంగా ఒక తప్పుడు నెరేటివ్ను క్రియేట్ చేశారు. అసలు బంగ్లాదేశ్లో జరిగిన ఒక సంఘటనను భారతదేశంలో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేసి ఆ సోషల్ మీడియా వీడియోలను కావాలనే వైరల్ చేశారు. కొరియాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ పైన బంగ్లాదేశ్లో దాడి జరిగితే అది భారతదేశంలో జరిగినట్టుగా ఈ సాదిక్ అలీ అనేవాడు వాడికి సంబంధించిన సైన్యం టెలిగ్రామ్లో కూర్చొని కావాలని వైరల్ చేస్తున్న దేశ వ్యతిరేక సైన్యాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కలిసి ఆన్లైన్ సైన్యాలు బంగ్లాదేశ్లో జరిగిన దాడిని భారతదేశంలో జరిగినట్టుగా ప్రపంచం ముందుకు తీసుకొచ్చే కుట్ర చేశారు. అయితే ఆ తర్వాత కొరియన్ క్రియేటర్ సుమన్ స్వయంగా ముందుకు వచ్చి ఆ వీడియోలు బంగ్లాదేశ్లోనివి, తనపై ఎలాంటి దుర్వ్యవహారం భారత్లో జరగలేదని స్పష్టంగా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే వీళ్ళు ఆగలేదు. విదేశీ అకౌంట్లు, కొన్ని అరబ్ దేశాల ఎక్స్, ట్విట్టర్ అకౌంట్లకు డబ్బులు చెల్లించి మరీ ఈ యాంటీ ఇండియా కంటెంట్ను విపరీతంగా వైరల్ చేయించారు. సోషల్ మీడియా అల్గారిథంను మోసం చేస్తూ ఎక్కువ మంది కోపగించుకునేలా చేసే ఎంగేజ్మెంట్ అలాగే రీచ్ను పెంచుకోవడమే వీళ్ళ ప్రధాన వ్యూహం. ఈ సాదిక్ అలీ కేవలం ఒక్కడు కాదని TF2990 టాస్క్ ఫోర్స్, TF అంటే టాస్క్ ఫోర్స్ 2990 అనే నెంబర్తో పెద్ద నెట్వర్క్లో ఇతను ఒక భాగమని తేలింది. ఈ నెట్వర్క్ అంతా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన డిజిటల్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ISPR ఆధ్వర్యంలో నడుస్తోందని నిపుణులు గట్టిగా భావిస్తున్నారు. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై విషం చిమ్మడానికి పాకిస్తాన్ ఈ తరహా ప్రచారాలను భారీగా పెంచేసింది. 2016లోనే పాకిస్తాన్ సెనెట్ భారత్లో ఇలాంటి ప్రాపగాండా నెట్వర్క్లను వాడుకొని మన వ్యవస్థలోని లొసుగులను వాడుకోవాలని ప్లాన్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. సాదిక్ అలీకి సంబంధించిన సుమారు 42 టెలిగ్రామ్ గ్రూపులను అచ్యుత్ గుర్తించారు. వీటిలో వేలాది మంది మెంబర్లు ఉన్నారు. ఈ గ్రూపుల్లో నైజీరియన్, చైనీస్, వెస్టర్న్ అకౌంట్లు కూడా ఉండి భారత్పై వ్యూహాత్మకంగా పోస్టులు ప్లాన్ చేసేవారు. హిందూ పేర్లతో లేదా ఫేక్ ఐడీలతో కొందరు అకౌంట్లు నడుపుతూ హిందూ దేవతలను కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేయడం ఇక్కడ మొత్తంలో జరిగే ప్రాసెస్. అయితే ఈ కుట్ర అంతా బట్టబయలు అయిన తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చి సాదిక్ అలీకి సంబంధించిన ప్రధాన అకౌంట్లు అన్నీ సస్పెండ్ అయ్యాయి. అయినప్పటికీ సాదిక్ అలీ ప్రత్యామ్నాయంగా ఐషోపు అకౌంట్ ద్వారా ఇప్పటికీ మురికి వీధులు, చెత్త వీడియోలను పోస్ట్ చేస్తూ భారత్ను ప్రపంచం ముందు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇంటర్నెట్లో జరుగుతున్న యుద్ధాలు నిజమైన వార్తలు కావు. ఇవన్నీ కేవలం ఎవరికి వారు సృష్టించుకునే నెరేటివ్ వార్స్. ఈ సంఘటన ద్వారా మనకు స్పష్టమవుతోంది ఇదే. ఏదైనా వైరల్ వీడియో చూసే ముందు అది నిజమా కాదా అని సరిచూసుకోవాల్సిన, లేదంటే మనం కూడా ఇలాంటి ఫేక్ ప్రాపగాండాలో పావుగా మారిపోయే ప్రమాదం ఉందా అని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. అసలు ఈ సాదిక్ అలీ అనేవాడు భారతీయులకు వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ఫేక్ వీడియోల్ని వైరల్ చేస్తూ ఇతర దేశాల్లో భారతీయుల మీద దాడులు జరగడానికి, లేదంటే కొన్నిసార్లు భారతీయుల ప్రాణాలకే ముప్పు వాటిల్లి భారతీయుల్ని ఇతర దేశాల వాళ్ళు దాడులు చేసి చంపేయడానికి
ఇలాంటి సాదిక్ అలీ లాంటి దొంగలు పాకిస్తాన్ మూలాలుండి కెనడాలో కూర్చొని చేస్తున్న కుట్రలని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ వీడియో వైరల్ అయినప్పటికీ వైరల్ వీడియోలో నిజం ఎంత అబద్ధం ఎంత అని మనం తెలుసుకోవడమే కాకుండా దాన్ని వీలైనంత వరకు బట్టబయలు చేస్తూ భారతదేశ వ్యతిరేక నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తిగత స్థాయిలో కూడా ఖండించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం తరపున పనిచేసే ఎన్ఐఏతో సహా అనేక సంస్థలు వాటి పని అవి ఎప్పుడు చేస్తూనే ఉంటాయి. కానీ మనం కూడా మన దృష్టికి వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ఉండడం అనేది ఆధునిక కాలంలో సైబర్ వార్, ఆన్లైన్ వార్, ఈ వీటిలలో సైనికులు వేరు మనం వేరు అన్నట్టుగా ఉండదు. యుద్ధంలో మనం కూడా అంతర్భాగమే. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా యుద్ధం మన చుట్టూ జరుగుతుంటుంది. యుద్ధం మధ్యలోనే మనం కూడా ఉంటాం. దీనిపై మీ ఒపీనియన్ని ఖచ్చితంగా చెప్పండి. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.